పుణ్యానికి పోతే పాపం ఎదురైందని ఎందుకంటారు? మహాభారత గాథలో పైలుడి శిష్యుడు ఉదంకుడు గురుదక్షిణగా గురువుని కోర్కెపై పౌష్య మహారాజు వద్దకు వెళ్లి కర్ణాభరణాలు అడుగుతాడు. దానికి మహారాజు ఒప్పుకొని అతిథికి అందున బ్రాహ్మణ పుత్రునికి ఆతిథ్యమిస్తే మహాపుణ్యమని తలుస్తాడు. భోజనం చేసి వెళ్ళమని చెప్తాడు పౌష్యుడు. చక్కటి భోజనాన్ని సిద్ధం చేయిస్తాడు. భోజనానికి ఉపక్రమిస్తుండగా ఉదంకుడికి భోజనంలో ఒక వెంట్రుక కనిపిస్తుంది. దానితో మండిపడి పౌష్య మహారాజును గుడ్డివాడివి కమ్మని శాపం ఇస్తాడు. ఆ శాపానికి పౌష్య మహారాజు కన్నెర్ర చేస్తాడు. మునివాసం చేసిన వాడవు కదా అని గౌరవిస్తే పిలిచి విస్తరి వేస్తే పుణ్యానికి పోతే పాపం ఎదురైందని నాకే శాపం ఇస్తావా అని ప్రతిశాపం ఇస్తారు. తర్వాత ఇద్దరూ కూడా చింతిస్తారు. కొన్నిసార్లు పుణ్యానికి పోతే ఇలాగే జరుగుతుంది. మంచి పనైనా తరచి తరచి తగు వ్యక్తులకి చేస్తేనే పుణ్యం ఉంటుంది.